ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి నెమిలి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే ఇక్కడ తగ్గసరికి కోడి డాగ, కోడి మిరపండు డాగ, కోడి ఎర్రమైమిలి, కోడి ఎర్రకక్కిర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, తెల్లకాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా 7 నుంచి 8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినెమిలి ఎక్కడన్నా తెలయకుంటే మంచిదనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచేసరికి కాకినెమిలి, 9 కాకి, పసింగల కాకి, పశ్చిమ సేతువాని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ క్లాస్ వచ్చేసరికి ఎర్రడాగలు, ఎర్ర పొలాలు, ఎర్ర మేళాలు, ఎర్ర బ్రాస్లోని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి నీళ్ళు ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి కాకి, కోడి పాలబ్రాసు, కోడి నల్లబొట్లు, ఎర్రబొట్లు, సేతువాలు, కోడి పొలాలు, కోడి డాగ పింగళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి డాగ, 9 కాకి, కాకినింబులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, నల్ల పచ్చ కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి అబ్రాసు, కోడి నల్ల ఎర్ర కక్కెరలో, కోడి పొలాలని లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎర్ర పసింగల, కాకినేమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మీరు తగ్గసరికి గట్టి కుసి, నేవల పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కిర, పసింగల సేతువాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, కోడి ఎర్రకక్కిర, కోడి ఎర్రమేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ 1 to 1:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ తగ్గసరికి కోడి ఎర్రకక్కిర, గరుడమేళ, ఎర్రపొల, కోడి మిరపండు డాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గట్టి కుసి, నేవల పింగళ అబ్రాసు, పెసర పసింగల కక్కిర, పసింగల సేతువాలనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1 to 1:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి 9 కాకి, పసిమి నల్లకాకి, నల్లసవల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ డాగ పింగళాలు, కోడి పింగళాలు, ఎర్రమైలాలు, ఎర్ర బ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 to 2:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి నెమిలి, తెల్ల సేతువ, తెల్ల కక్కిర, నల్ల కక్కిర, తెల్ల బ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి 9 కాకి, పసింగల నల్లకాకి, నల్ల సవల, నల్ల కాకిడే కానీ ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి పచ్చకాకి డాగని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకిడాగ, ఎర్ర కాకిడాగ, కాకిడాగ పర్ల, గట్టి కాకని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల నెమిలి, ఎర్ర నెమిలి, ఎర్ర మైలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 4 to 4:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి పసింగల సేతువ, పెసర పసింగల కక్కిర, నేవిల అబ్రాస్ పింగళ, నేవిల డాగలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి, ఎర్రమేళ, మిరపండు డాగలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క కలర్ అప్డేట్ ఎంత జరిగాయండి. సో వంతలు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.